సూర్య నమస్కారములు రెండవ భాగానికి స్వాగతం. నేను డాక్టర్ హరికుమార్ రవ్వ. సూర్య నమస్కారాల్లో 7 నియమాలు ఉన్నట్లుగా తెలుసుకున్నాము. ఈరోజు ఆ 7 సూత్రాలలోని మొదటి 3 నియమాలని శాస్త్రీయంగా వివరించుకుందాం. సూర్య నమస్కారాల్లోని 7 నియమాల్లో మొదటి నియమం భూమి నుండి గుండె ఎంత ఎత్తులో ఉంది. ఈ అంశాన్ని మనం శాస్త్రీయంగా పరిశీలిస్తే ఒక మనిషి నిటారుగా నిలబడినప్పుడు అతని బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది అకస్మాత్తుగా పెరగడము తగ్గడం అనేది జరగకూడదు. అదేవిధంగా గుండెపై ఎక్కువ ఒత్తిడి పడకుండా వ్యాయామ విధానాలు ఉండాలి. సూర్య నమస్కారంలో ఈ నియమము పాటించబడుతుంది. ప్రణామాసనం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి నిలబడినట్లయితే 6 అడుగులు కలిగిన వ్యక్తి నిలబడినట్లయితే అతని గుండె 5 అడుగుల ఎత్తులో ఉందని మనం ఊహిస్తే ఊర్ధ్వ హస్తాసనంలో వెనక్కి వంగడం ద్వారా గుండె యొక్క ఎత్తుని కొంత భాగం కిందికి దించిన వాడుగా మారుతాడు. అప్పుడు అది 4 ఫీట్ల ఎత్తులో ఉన్నట్టుగా ఊహిస్తే పాద హస్తాసనంలో అది 3 ఫీట్ల వరకు, అశ్వసంచాలనాసనంలో 2 ఫీట్ల వరకు, పర్వతాసనంలో 1 ఫీట్ వరకు కిందికి దిగుతుంది. అష్టాంగ నమస్కారాసనంలో భూమికి సమాంతరంగా గుండె స్థానం వస్తుంది. మరియు భుజంగాసనంలో 1/2 ఫీటు పైకి లేవడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే ఆసనాల్లో పర్వతాసనము, అశ్వసంచాలనాసనము, పాదహస్తాసనము, ఊర్ధ్వహస్తాసనం, ప్రణామాసనాల్లో ఒక్కొక్క అడుగు పెరుగుతూ చివరికి మళ్ళీ 5 అడుగుల వరకు వచ్చేస్తుంది. ఈ విధంగా గుండె యొక్క ఎత్తు భూమి నుండి క్రమంగా తగ్గడం జరుగుతుంది మరియు క్రమంగా పెరగడం జరుగుతుంది. కానీ అకస్మాత్తుగా తగ్గించడము పెంచడము చేయట్లేదు. దీనివలన గుండెపై ఎక్కువ భారం పడకుండా రక్త సరఫరా నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో జరగడానికి అవకాశం పెరిగి బ్లడ్ ప్రెషర్ యొక్క లోపాలు రాకుండా ఉండేటువంటి వ్యాయామంగా సూర్య నమస్కారాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ 5 అడుగులు 4 అడుగులు అనేది కేవలం ఊహాజనితమే. అంటే 1 అడుగు నుంచి కొంత భాగం తగ్గుతుంది, ఒక క్రమ పద్ధతిలో తగ్గుతుందని చెప్పడానికి వివరించడం జరిగింది. సూర్య నమస్కారాల్లో 2వ నియమము తల యొక్క కోణం. ప్రణామాసనంలో పరిశీలిస్తే తల నిటారుగానే ఉంటుంది. కానీ ఊర్ధ్వ హస్తాసనంలో తలని ఒక 15 డిగ్రీలు వెనక్కి వంచడం జరుగుతుంది. దీనివలన శ్వాస ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం పెరుగుతుంది. ఎక్కువ గాలి ఊపిరితిత్తులోకి వెళ్ళడానికి అవకాశం పెరుగుతుంది. దీనిలో ముక్కు, శ్వాసనాళం అన్నీ ఒకే లైన్లోకి వచ్చి మనకు ఊర్ధ్వ హస్తాసనంలో అత్యధికంగా గాలిని తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివలన ఊపిరితిత్తులు ఎక్కువగా లాభపడతాయి. పాదహస్తాసనంలో తలని కిందికి వంచడం జరుగుతుంది. దీనివలన గుండె కంటే మెదడు కిందికి ఉండడం వలన ఎక్కువ రక్త సరఫరా బ్రెయిన్కు పెరుగుతుంది. అదేవిధంగా అశ్వసంచాలనాసనంలో తలని 45 డిగ్రీల కోణంలో వంచడం జరుగుతుంది. పర్వతాసనంలో తలని మళ్ళీ కిందికి వంచడం జరుగుతుంది. అష్టాంగ నమస్కారాసనంలో తలని దాదాపు 15 డిగ్రీల కంటే ఎక్కువ కోణంలో వెనక్కి వంచడం జరుగుతుంది. భుజంగాసనంలో 30 డిగ్రీస్ కంటే ఎక్కువగా వంచడం జరుగుతుంది. ఈ విధంగా తలని ఎంత కోణంలో వంచాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి కోణాలు దాదాపుగా అంతవరకు వంగడానికి అవకాశం ఉందని తెలియజేస్తాయి. సో ఈ విధంగా ప్రతి యాంగిల్లో ఒక లాభాన్ని మనము ఆసనాల్లో గమనించవచ్చు. ఈ విధంగా ఆ యొక్క అవయవాలకు ఆ రక్త సరఫరా పెరగడానికి ఉపయుక్తంగా ఈ ఆసనాలు ఏర్పడ్డాయి. నమస్కారంలో 3వ నియమము మసాజ్. శరీర భాగాలపై ఒత్తిడి కలిగించడము. శరీర భాగాలంటే ప్రత్యేకంగా అక్యుప్రెషర్ పాయింట్స్ పైనే ఒత్తిడి పలిగే విధంగా కూడా సూర్య నమస్కారాలు రూపొందించబడ్డవి. ఇందులో అక్యుప్రెషర్ అనేది ఒక ప్రాచీన వైద్యం. దీనివలన శరీరంలో అనేక అవయవాలు ఉత్తేజితం చెందుతాయి. ప్రణామాసనం తీసుకున్నట్లయితే ప్రణామం చేసిన తర్వాత వెనక వైపు ఉన్నటువంటి బొటన వేలితో స్టెర్నం పైన ఒత్తిడి కలిగచేయాలి. దీనివలన థైమస్ గ్లాండ్ ఉత్తేజితం అవుతుంది. అదేవిధంగా 2 అరచేతులు ఒకే దగ్గర తీసుకొచ్చి ప్రణామం చేయడం వల్ల పామార్ సర్ఫేస్ అరచేతుల మీద కూడా ఒత్తిడి కలుగుతుంది. ఊర్ధ్వ హస్తాసనంలో
మెడ యొక్క ముందు భాగంపై ఒత్తిడి కలుగుతుంది. పాదహస్తాసనంలో మన చేతులను నెమ్మదిగా మోకాళ్ళ నుంచి స్పర్శిస్తూ పాదాల వరకు స్పర్శిస్తాము. అదేవిధంగా అశ్వసంచాలనాసనంలో తలని వెనక్కి వంచడం ద్వారా వెనక భాగంలో ఉన్నటువంటి అక్యుప్రెషర్ పాయింట్స్ పైన కూడా ఒత్తిడి పడుతుంది. పర్వతాసనంలో 2 అరికాళ్ళు అరిచేతుల పైన ఒత్తిడి పడుతుంది. అరిచేతులు అరికాళ్ళలో శరీరం యొక్క పూర్తి స్థాయి అక్యుప్రెషర్ పాయింట్స్ అక్కడ ఉంటాయి. అష్టాంగ నమస్కారాసనంలో 8 అంగాలు భూమితో ఒత్తిడి చేయబడతాయి. 2 పాదాలు, 2 మోకాళ్ళు, 2 చేతులు మరియు ఒక ఛాతీ మరియు ఒక గదుమ లేదా నుదురు భాగాన్ని కూడా మనము నేలకు తాకిస్తాము. భుజంగాసనంలో వెనక్కి వంగడం ద్వారా వేస్ట్ నడుముపై కూడా ఒత్తిడి పడుతుంది. ఈ విధంగా శరీరానికి మసాజ్ అనేది కూడా ఒక అక్యుప్రెషర్ పాయింట్స్పై ఒత్తిడి కలగజేయడం ద్వారా శరీరంలో ఉన్న వివిధ అవయవాల్ని ఉత్తేజితం చేయడానికి సూర్య నమస్కారాలు ఉపయోగపడతాయి. ఈ విధంగా సూర్య నమస్కారాల్లో మనకు 3 నియమాలు తెలుసుకున్నాం. రాబోయే క్లాస్లో మిగిలిన 4 నియమాలు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.